ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. అప్పుడు క్రైస్తవుడు ఆ కొండెక్కుట నేను చూడవలెనని అతని కనిపెట్టి తిని. అతడు అంతకంతకు పరిగెత్తుట మాని నడవనారంభించి తరువాత ఆ కొండ నిటారుగా నుండుట వలన అతడు నడుచుటను మాని కాలు చేతులతో ప్రాకుచుండుట చూచితిని. అయితే ఆ కొండ శిఖరమునకు మధ్య దారిలో రమ్యమైన పర్ణశాల ఒకటి ఉండెను. అది అలసిన ప్రయాణస్తులు విశ్రమించుటకు ఆ కొండ యజమానుడు కట్టెను. కాబట్టి క్రైస్తవుడు అక్కడికి చేరి విశ్రమించ కూర్చుండెను. అప్పుడు అతడు తన రొమ్ముననున్న పుస్తకపు చుట్ట తీసి కొంచెము చదివెను. అది అతనికి ఓదార్పు కలుగజేసెను. మరియు తిరిగి నిదానించి పరిశీలించ మొదలు పెట్టెను. అట్లు అతడు కొంతసేపు తన్ను తాను సంతోషపరచుకొనుచుండగా అతడు కునికి మరికొంతసేపటికి నిద్రపోయెను గనుక అక్కడ అతనికి ఆలస్యమైనది. ఆ నిద్రలో అతని పుస్తకపు చుట్ట అతని చేతిలో నుండి జారిపోయెను. అయితే అతడు నిద్రించుచుండగా ఒకడు అతని యొద్దకు వచ్చి, ఓయి సోమరీ, చీమ యొద్దకు వెళ్ళి దాని మార్గములను విచారించి బుద్ధి తెచ్చుకొనుమని చెప్పి అతన్ని లేపెను. ఆ మాట విని క్రైస్తవుడు ఉలికిపడి త్వరగా లేచి ఆలస్యము చేయక కొండ శిఖరమునకు చేరువరకు తన త్రోవను త్వరగా వెళ్ళెను. అతడు కొండ శిఖరమునకు చేరినంతలో ఇద్దరు అతని ఎదుర్కొన త్వరగా పరిగెత్తుచూ వచ్చిరి. వారిలో ఒకని పేరు పిరికి, రెండో వాని పేరు సందేహి.